వస్తున్నారా రమేష్ గారు? ప్రార్థన చేద్దాం. ముందుకు నేను జరగండి. ఓకే, మీరందరూ కలిసి నాతో ఏకీభవించండి. ప్రార్థన చేద్దాం. ఈ సంవత్సరం 7 మాటలు చెప్పడానికి దేవుడు సహాయం చేసింది. నాకు 8వ మాట లేదు, వాళ్ళు మాత్రమే చెప్తారు. వాళ్ళు చెప్తుంటే నేను వింటా ఉంటాను. మనందరం కూడా వెళ్దాం. దేవుని స్తోత్రం. అన్నీ కలిసి చెప్పమంటున్నారు చంద్రబుద్ధి గారు. అది కూడా అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. తలవంచుదాం. మహోన్నతుడా మీకు స్తోత్రాలు, మహాపరిశుద్ధుడానికి వందనాలు. 2025వ సంవత్సరంలో మీ సిలువను జ్ఞాపకం చేసుకునే శక్తిని, మీ సిలువలో నైనా మీరు మీ కుమారుడైన క్రీస్తు వారు మాట్లాడినటువంటి అద్భుతమైనటువంటి 7 మాటలను ఈ దినాన ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం ఈ బిడ్డలకు మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి, వారు మాట్లాడడానికి మీరు చూపించిన కృపను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నైనా పేతురు, యోహానులు విధులైనటువంటి పాపనులు. వారు మాట్లాడుతున్నప్పుడు మీరెవరు భూదిగంతాలను తలక్రిందులు చేస్తున్నారు వారి మాటల ద్వారా అని చెప్పారు. నేను యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు ఒంటరి కుమారుడు కాదా, మరియా యోసేపుల కుమారుడు కాదా అని చెప్పారు. నేను వాక్య జ్ఞానము, నేను వాక్యపు అనుభవము, దైవికమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించి వారి మాటలు మరుగుపరిచి మీ మాటలు మాట్లాడడానికి ఈ దినమున వారికి శక్తిని దయచేయవచ్చు. మీరు మాట్లాడిన ఆ మాటలు ధ్యానిస్తూ వివరిస్తున్నప్పుడు తడబడకుండా దైవ జ్ఞానం కలిగి దేవుని ఎదుట నిలబడి మీ పక్షాన వారి మాటలు మరుగుపరిచి మీ మాటలు వారి చేత మాట్లాడించడం ప్రార్థన చేస్తాం. నిలబడిన ఆ బిడ్డలను, కూర్చున్న మమ్మల్ని అందరూ మీ చేతులకు అప్పగిస్తూ మళ్ళా మీరు మాట్లాడిన మాటలను ఇది నాన్న మేము ధ్యానం చేయబోతున్నప్పుడు మీ కృప మాకు వీరికి దయచేసి వీళ్ళని అభిషేకించి వాడుకోమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గట్టిగా చూద్దామండి. ఆమేన్. 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 ఏంటంటే ఉపవాసం ఉండుంటాను నేను కాదంటున్నా, గట్టిగా వెళ్తే తినేసి వచ్చామనుకుంటారని మానే మాట్లాడు. దేవుడిని స్తుతించేటప్పుడు ఓపిక లేకపోయినా కొద్దిగా తెచ్చుకుని దేవుడిని కనపడదు. దేవుని స్తోత్రం. అమ్మ మీ ప్రదేశాల్లో మీరు ఆడవాళ్ళు అదే కూర్చోండి. క్రమంలో మాస్టర్లు ఇద్దరు కూర్చోండి. మధ్యలో మీకేం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు, అక్కడే కూర్చోండి. వెళ్ళి మళ్ళీ వచ్చిన వల్ల నేను లేగనన్నా అక్కడే కూర్చోండి. నాకు అభ్యంతరం ఏమి లేదు. మీకు వారి సీట్లు మీకు ఇచ్చాము, దయచేసి కూర్చోండి. అందరూ లేచి నిలబడదాం. చెప్పిన తర్వాత కూడా మీకు ఇబ్బందిగా అయితే కిందకి పైకి వెళ్తా ఉండొచ్చు. పైన కూర్చోండి.